పూరా లోకల్. సో ఏదైతే సోషల్ మీడియాలో కొన్ని క్యాంపెయిన్స్ నడుస్తున్నాయి అనమాట. నవీన్ యాదవ్ అలాగే శ్రీశైలం యాదవ్ ఇద్దరు కూడా రౌడీ షీటర్లు. రేపు ఎలక్షన్స్లో రౌడీ షీటర్లు ఎలా ఎన్నుకుంటారని చెప్పేసి ఇటు ప్రతిపక్షాల్లో ఉన్న పార్టీలనే కూడా ఈ క్యాంపెయిన్స్ అనేవి నడిపిస్తూ ఉన్నాయి. మీరు ఎప్పటి నుంచో చూస్తూనే ఉన్నారు ఈ పార్టీని. సో ఎలా అనిపిస్తుంది ఆయన వీళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది? నవీన్ యాదవ్ కానీ శ్రీశైలం యాదవ్ కానీ వాళ్ళు నిజంగా రౌడీ షీటర్లు అంటారా? రౌడీ షీటర్ కాదు మనం, అంటే ఏ మర్డర్ చేయలే, ఏ కిడ్నాప్ చేయలే, ఎలా జనాలు ఎలా ఉంటారు రౌడీ షీటర్ కాదు. ఎందుకంటే ఈ నవీన్ యాదవ్ ఎలాను అంటే మొత్తం కులం మొత్తం తీసుకొని పని చేస్తాడు. ఏ కులం మొత్తం కానీ ఏం హెల్ప్ చేస్తే తప్పకుండా ఎప్పటి నుంచి కాదు, పాత అప్పటి నుంచి హెల్పింగ్ చేస్తాడు. ఆ జనాలు ఇట్లా పేరు పెడుతున్నాడు రౌడిజం అంటే. రౌడిజం కాదు, మర్డర్ చేసినా కిడ్నాపర్ చేసినా ఏం చేసినా చెప్పండి, నేను అడుగుతాను ఏం చెప్పండి. ఒక చెప్పమన్నా ఎవరికి ఇట్లా మర్డర్ అయిందా చేసినా ప్రూఫ్ పెట్టమన్నా నా ముంగట ప్రూఫ్. అబద్ధం, చాలా అబద్ధం. ఇది 100% నవీన్ యాదవ్ గెలుస్తాడు, 100% గెలుస్తాడు. ఎందుకంటే బీజేపీ మన టీఆర్ఎస్ వాళ్ళు మొత్తం కామెడీ షో, ఒక సినిమాలో కామెడీ షో యాక్టర్ రోజు ఉంటుంది కదా, ఆ 11th రోజే మీకు చూపిస్తారు. 11th చూపిస్తారు 11. 100 తప్పకుండా గెలుస్తాడు. రేవంత్ రెడ్డి 100% జిందాబాద్. ఎలా ఉంటాడు నవీన్ యాదవ్? ఎప్పటి నుంచో ఇక్కడ పోటీ చేసుకుంటూ వచ్చారు ఇండిపెండెంట్ గా కూడా. ఆయన బిహేవియర్ ఎలా ఉంటది? అలాగే వాళ్ళ నాన్నగారిది కూడా శ్రీశైలం యాదవ్ గారిది కూడా ఎలా ఉంటది? ప్రజల పట్ల ఎలా స్పందిస్తారు? వాళ్ళ బిహేవియర్ మంచి మేడం. చిన్న కానీ పెద్ద కానీ ఏం కులం మొత్తం కానీ ఎవరు వస్తే మంచి రెస్పాన్స్ ఇస్తాడు, మంచి మాట్లాడతాడు. తన దగ్గర దేవుడు చాలా ఉంది. అట్లా వేరే వాళ్ళు అయితే ఘమన్, వాళ్ళ దగ్గర ఘమన్ ఏ పైసా ఘమన్ లేదు వాళ్ళ దగ్గర. ఇప్పుడు నార్మల్ కూర్చుంటూ నార్మల్ జనంతో మాట్లాడతాడు. వాళ్ళ హస్బెండ్ వాళ్ళ నవీన్ యాదవ్ అట్లా ఏం లేదు, మంచి ఉంది బిహేవియర్. హెల్పింగ్లో చాలా హెల్పింగ్ నేచర్ ఉంది వాళ్ళది. పీపుల్ హెల్పింగ్ నేచర్ ఉంది. మీకేమనిపిస్తుంది ఇక్కడ జూబ్లీ హిల్స్ లో వాళ్ళు చేసిన మంచి పని అంటే ఏముంది? ఇప్పటివరకు గెలవలేదు, అధికారంలోకి రాలేదు, ఏం చేశారని చెప్పేసి ఆయనకి అన్ని ఓట్లు వస్తాయంటారు? వస్తారంటే మేడం వాళ్ళ సేవ చేస్తున్నాడు. ఇప్పటి నుంచి కాదు, అప్పటి నుంచి జనాలు సేవ చేస్తున్నాడు వాళ్ళ నాయన, అందుకోసం వస్తాడు. మెయిన్ సేవ, పబ్లిక్ సేవ, పబ్లిక్ హెల్పింగ్ నేచర్ వాళ్ళది. అందుకోసం అంటే ఎడ్యుకేషన్ పర్సన్, మళ్ళీ ఆర్కిటెక్ట్ ఇంజనీరింగ్ చదివినాడు అంటే అది ఎడ్యుకేషన్, అది గ్రాడ్యుయేట్ పర్సన్. మరి ఇప్పటి వరకు ఇక్కడ గోపీనాథ్ గారు కూడా ఉన్నారు. ఆయన కూడా ఎన్నో సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల నుంచి ఉన్నారు కాబట్టి మరి ఆయన కూడా చేశారు. ప్రజలు అటువైపు కూడా చూపించవచ్చు కదా. ప్రజలు అంటే మేడం ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి ఏ డెవలప్ అయింది నాకు జూబ్లీ కాన్స్టిట్యున్సీగా చూపండి. ఏ డెవలప్ అయింది? ఒక డెవలప్మెంట్ కాలే 10 సంవత్సరాల నుంచి. ఒకే డెవలప్ అయింది వాళ్ళ టీఆర్ఎస్ రావాలి, శాల్వా వేసుకోవాలి, ఫోటో దిగాలి, ఏమంటారు సోషల్ మీడియాలో అదే ఒకే పని జరిగింది. అంతే 10 సంవత్సరం అదే పని జరిగింది. ఎందుకంటే మా ఎంఐఎం అసీదుద్దీన్ ఓవైసీ చెప్పినాడు ఫుల్ సపోర్ట్ కాంగ్రెస్ అంటే 100% విన్ అవుతుంది మెంబర్ ఆఫ్ పార్లమెంట్. ఎంఐఎం మద్దతు మొత్తం కూడా కాంగ్రెస్ కే ఉంటది, నవీన్ యాదవ్ కే ఉంటది అంటారు. మరి అయితే ఇప్పుడు నవీన్ యాదవ్ ఎంఐఎం అభ్యర్థా లేకపోతే కాంగ్రెస్ అభ్యర్థి? కాంగ్రెస్ అభ్యర్థి. ఎందుకంటే వాళ్ళ ఎంఐఎం సాబ్ అక్కడ నామినేషన్ దగ్గర అప్పుడు వచ్చినాడు, నా సపోర్ట్ ఫుల్ అని ఎంఐఎం అసీదుద్దీన్ ఓవైసీ సార్ చెప్తున్నాడు. సో అంటే ఇప్పుడు ఎంఐఎం కాంగ్రెస్ ఒకటి, బీజేపీ వాళ్ళు సపోర్ట్ చేస్తాడు. బీజేపీ సపోర్ట్ చేస్తున్నాడు. బీజేపీ వాళ్ళు చెప్తాడు, బీఆర్ఎస్ పార్టీకి చెప్తాడు, ఇండిపెండెంట్ చెప్తాడు. ఆ మొత్తం సినిమా డైరెక్టర్ ఉంది అది మొత్తం అంతా. గెలిచే ఛాన్స్ లేదు తప్పకుండా. మన నవీన్ యాదవ్ గెలుస్తాడు. రేవంత్ రెడ్డి జిందాబాద్, భట్టి సీఎం జిందాబాద్, పున్నం ప్రభాకర్ జిందాబాద్, సీతక్క జిందాబాద్.